పాశ్చాత్య నాటకకర్తలు జీవిత రేఖా చిత్రణలు. సోఫోక్లీస్ జీవిత రేఖా చిత్రణ. అందరికీ వందనాలు. మన తెలుగులో రంగస్థల కళలకు సంబంధించిన గ్రంథాలు లేవని ఆవేదనతో, మాతృభాషకు సేవ చేయాలనే ఆశయంతో నటన, దర్శకత్వం, రచన, మేకప్, లైటింగ్, సెట్స్ మొదలగు అనేక అంశాల మీద లక్షణ గ్రంథాలు రాశాను. నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడి నాటక రంగం మీద అధ్యయనం చేసి వారి రిహార్సల్స్, వారి ఆడిషన్స్, వారి ప్రదర్శనలు చూశాను. అక్కడ నుంచి 150 ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చుకున్నాను. వాటిని చదివి మనకు కావలసిన రీతిలో తెలుగులో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ గ్రంథం, పాశ్చాత్య నాటకకర్తలు. అందునుంచి స్వీకరించిన వ్యాసం ఇది. సోఫోక్లీస్ అథెన్స్ దగ్గర కొలనస్లో జన్మించాడు. అతని గొప్ప నాటకం, చివరి నాటకం ఈడిపస్ ఎట్ కొలనస్లో దృశ్యం. కొలనస్ పేరు ప్రతిష్టలున్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు సోఫిలస్ ఎస్కిలస్. క్రీస్తు పూర్వం 525 నుంచి 456 కన్నా సోఫోక్లీస్ చిన్నవాడు. ఒకే కాలంలో జీవించిన గొప్ప నాటకకర్తలు. ఎస్కిలస్ సృష్టించిన విషాద నాటక సాహిత్యం ప్రక్రియల్లో పరాకాష్ఠను సాధించింది. గ్రీకు రచయిత సోఫోక్లీస్. గ్రీకు నాటక రంగంలో సోఫోక్లీస్ మాస్టర్ డ్రామటిస్ట్గా అందరిచే గుర్తింపు పడినవాడు. అరిస్టాటిల్ను సోఫోక్లీస్ ఆదర్శ నాటకకర్తగా తీసుకొని నాటకాల గురించి వ్రాసినప్పుడు ఒక నమూనాగా అవడమే కాక సాంస్కృతిక పునర్జీవన యుగంలో రచయితలకు కూడా నాటకమును మార్పులు చేయుటకు మార్గదర్శకుడయ్యాడు. సాలమిస్ వద్ద పారసీకులకు అంటే పర్షియన్స్ను గ్రీకులు ఓడించిన తర్వాత యువకుడైన సోఫోక్లీస్ తక్కిన ఎథెన్స్ యువజనులకు నాయకత్వం వహించి విజయోత్సవంలో పాట, ఆటల్లో పాల్గొన్నాడు. సోఫోక్లీస్ ఎస్కిలస్ వలనే నాటక రంగంలోనే కాక పౌర జీవనంలో కూడా ప్రముఖ పాత్రను పోషించాడు. సోఫోక్లీస్ అసాధారణమైన ప్రజ్ఞ గలవాడు. గాయకుడు, నర్తకుడు, ఆటగాడు, నాటకకర్త. అతను మల్ల యుద్ధంలోని మరియు సంగీతంలోని 2 బహుమతులు గెలుచుకున్నాడు. అందగాడు. అతని దైనందిన జీవితంలో తారసపడిన అందరూ అతని అభిమానించేవారు, గౌరవించేవారు. సోఫోక్లీస్ గ్రీకు విషాదాంత నాటకాల్లో తొలిసారిగా మాట్లాడే 3వ పాత్రను ప్రవేశపెట్టడమే కాకుండా కోరస్ లేక గాయక బృందంలో గాయకుల సంఖ్యను 12 నుంచి 15కి పెంచారు. సంఘటనల లేక ఎపిసోడ్స్ల ప్రాముఖ్యతను, విస్తృతిని పెంచాడు. తొలిసారిగా రంగాలంకరణకు ప్రవేశపెట్టాడు. సోఫోక్లీస్ 100 నాటకాలను పైనే 132 వ్రాశాడు. నాటకోత్సవాలలో 18కి ఇంకా ఎక్కువగానే మొదటి బహుమతులు లభించాయి. ఇంకా అనేకసార్లు ద్వితీయ బహుమతి లభించింది. ఎప్పుడూ 3వ స్థానంలో బహుమతి రాలేదు. మొట్టమొదటిసారిగా క్రీస్తు పూర్వం 468లో గ్రీకు నాటక స్రష్ట ఎస్కిలస్తో పోటీ చేసి గెలిచాడు. సోఫోక్లిస్
క్రీస్తు పూర్వం 406లో ప్రాంతంలో మరణించాడు. అతని నాటకాలు ముఖ్యంగా 7 మాత్రమే లభ్యమయ్యాయి. అజాక్స్, యాంటిగనీ, ఈడిపస్ రెక్స్, ఎలక్ట్రా, ద ట్రెచీనియే, ఫిలిక్టీస్, ఈడిపస్ ఎట్ కొలనస్. సోఫోక్లిస్ నాటకాలు ఆంగ్లంలోకి అనేకసార్లు అనువదించబడ్డాయి. అంతేకాదు చాలా ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. గమనిక: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్షాప్ విశాఖపట్నంలో నిర్వహించినప్పుడు రాజా ఈడిపస్ నాటకం ప్రదర్శించారు. నాటికల సొంత కాపీని నేను క్యాంప్ డైరెక్టర్ ఎంకే రైనాకు ఇచ్చి సహకరించాను. ఆయన దీనికి సైక్లోస్టైల్డ్గా కాపీలను తీయించారు. వెంకటేశ్వర ప్రార్థన మందిరం ఏయులో ప్రదర్శించబడింది. తర్వాత ఏయు కాన్వకేషన్ హాల్లో స్టేజీ మీద కాక నేనిచ్చిన సలహా మేరకు ఆడిటోరియంలో నాటకాన్ని ప్రదర్శించి స్టేజీ మీద ప్రేక్షకులను కూర్చోబెట్టడం జరిగింది. సూచన: ఈడిపస్ రెక్స్ని శ్రీ లక్కాకుల సుబ్బారావు అనుసరణ రాజా ఈడిపస్గా నాట్యకళలో ముద్రితమైంది. 2. ఈడిపస్ రెక్స్ని శ్రీ మొదలి నాగభూషణ శర్మ అనుసరణ పుస్తక రూపంలో ముద్రితమైంది. యాంటిగనీని శ్రీ ఎంఆర్ అప్పారావు వీసీ గారు తెలుగులోకి అనుసరణ చేశారు. నా అదృష్టం, ఈ ముగ్గురు రచయితలు నాకు పరిచయం ఉంది. స్వీయం: నేను సేకరించిన కొన్ని పుస్తకాలు శ్రీ లక్కాకుల సుబ్బారావు గారిది, మొదలి నాగభూషణ శర్మ గారు, శ్రీ ఎంఆర్ అప్పారావు గారి రచనలు నేను సేకరించాను. 2. ఈడిపస్ రెక్స్ నాటకాల గల గ్రంథాలు 8 Great Tragedies, ద హెచ్విజే Anthology of Drama, The Art of the Play, Gladiators Repertory మొదలైన పుస్తకాలు సేకరించాను. అందులో ఈడిపస్ రెక్స్ నాటకాలు ఉన్నాయి. 3. యాంటిగనీ, క్యారెక్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనే పుస్తకాన్ని నేను సేకరించాను. అందులో యాంటిగనీ నాటకం ఉంది. శ్రీ ఎంఆర్ అప్పారావు గారు అనువాదం చేసిన యాంటిగనీని ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శించినప్పుడు నేను చూశాను కూడాను. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.